రామ్ నారాయణ్ రామ్. ధరిత్రిపై ఎవరికైనా ఎక్కువ జ్ఞానం ఉంటే, ఆ వ్యక్తి తెలివిగా ఉంటే, అటువంటి వ్యక్తి అందరినీ మోసం చేయగలడు. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చెప్పాను. ఈశాన్యాన్ని ఒక శక్తిని మేల్కొలపాలని సముద్రం ఉంది. భూమిపై ఏదీ కొరత లేదు. 800 కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో 400 మతాలున్నాయి. మరి మతాన్ని ఎవరు సృష్టించారు? ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? అతను మరణించిపోయాడు. కానీ ఒక విధానాన్ని ప్రజలపై రుద్దిపోయాడు. ఒక ముస్లిం సమాజం నుండి ఆహ్వానం వచ్చింది. నేను వారితో మాట్లాడానోలానే అన్నీ. ఆయన అనుమతి లేకుండా ఒక్క ఆకు కదలదు అని మీరంటారు. అయితే అల్లా ఉండగానే ఇన్ని మతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అల్లాహ్కి కనిపించడం లేదా? అల్లా తెలివి తక్కువవాడా? అల్లాహ్కి ఏదైనా చేయడానికి ధైర్యం లేదా? మరి అల్లాహ్ పేరుతో నన్ను భయపెట్టేవాళ్లు ఎందుకు ఉన్నారు? మనలో భయాన్ని నింపే ఈ ఆలోచనలే అసత్యం. అల్లాహ్ నిజంగా ఉన్నాడంటే ఆయన పిలిస్తే ఎందుకు రాడు? మనం తల్లిదండ్రులను పిలిస్తే తల్లి ఇంట్లో ఉంటే వెంటనే వచ్చేస్తుంది. మరి అల్లాహ్ ఎందుకు స్పందించడు? భూమిపై ఉన్న పెద్ద పెద్ద దేశాలు, చదువుకున్న ప్రజలు ఎందుకు నిశ్శబ్దంగా కూర్చున్నారు? భూమి చూస్తోంది, ఆకాశం చూస్తోంది, నీరు గాలి చూస్తున్నాయవి ఏవీ బలహీనంగా లేవు. ఆపద వచ్చినప్పుడు ఏ మతానికైనా చెందిన వ్యక్తికి తప్పించుకునే దారి కనిపించదు. అప్పుడు ఖురాన్, రామాయణం, బైబిల్ ఏదీ మనల్ని కాపాడలేవు. మన కోసం ఏదైనా చేయాల్సింది మనమే. అందుకే పురుషులచే రూపొందించబడిన వ్యవస్థలు సరైనవి కావు. భూమిపై ప్రతి మనిషికి సమానమైన హక్కు ఉండాలి. ధరిత్రిపై 1500 మంది ఎలా యజమానులయ్యారు? ఈ రోజుల్లో ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో భారీ భవనాలు నిర్మించబడ్డాయి. కానీ ఇప్పటికీ సామాన్య ప్రజలు తిప్పలు పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం మోదీ మంచి పనులు చేస్తున్నారు. కొంతసేపటికి అయినా కొంత మద్దతు అందిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీకరమైన పేదరికం ఉండేది. ఇందిరా గాంధీని హత్య చేయడం కొంతమందికి న్యాయంగా అనిపించింది. ఎందుకంటే ఆమె దేశం నుంచి పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పినా వాస్తవానికి పేదలను ఇంకా పేదలను చేసింది. మరి ఆమె వద్ద అంత ధనం ఎలా వచ్చిందో? ఆ డబ్బు 800 కోట్ల భారత ప్రజల హక్కు. ఆ డబ్బును తిరిగి ప్రజలకే చేర్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాహుల్ గాంధీ ఎక్కడా పని చేయడం లేదు. కానీ అంతటి సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన దీనికి సమాధానం చెప్పాలి. నిజమైన నాయకత్వం ఏమిటి? మోదీ సాధారణ జీవితం గడుపుతున్నారు. రాహుల్ గాంధీలా విలాసవంతమైన బంగ్లాల్లో నివసించడం లేదు. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎలా జైలు నుంచి బయటకు వచ్చారు? ఓ అక్షరాస్యత లేని దొంగ చిన్న దొంగతనం చేస్తే చదువు తీసుకున్న దొంగ మరింత ప్రమాదకరమైనవాడు. ప్రజలు అంతటి ఓట్లు ఇచ్చి కేజ్రీవాల్ లాంటి వారిని గెలిపించడం ఎలా సాధ్యమైంది? అన్నా హజారే నిజమైన గొప్ప మనిషి. కానీ ఆయన ఇలాంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహించారు? న్యాయ వ్యవస్థలో లాయర్లు డబ్బు కోసం ఏమైనా చేయగలరు. న్యాయమూర్తులు కళ్లపై గుడ్డ కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక గుడ్డ కప్పిన గుర్రం తన ముందు మాత్రమే చూస్తుందే. అలాగే న్యాయ వ్యవస్థ కూడా అర్థంలేని దిశలో సాగుతోంది. ఈ తెలివైన, చదువుకున్న, ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు దేశ భవిష్యత్తు కోసం ఆలోచించాలి. భారత్ పాకిస్తాన్ విభజన తప్పుదేనా? జవహర్లాల్ నెహ్రూ దేశాన్ని విభజించారు. అప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ప్రధానమంత్రి అయితే భారత్ మరియు పాకిస్తాన్ విడిపోలేదేమో. ఈ రోజు కూడా హిందూ ముస్లిం వివాదాలు కొనసాగుతున్నాయి. జిన్నాను ముస్లింగా చూడటం వల్లనే ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నారా? మహాత్మా గాంధీ, నెహ్రూ కలిసి ఆయనను తప్పించారు. పాకిస్తాన్ను విడగొట్టారు. ఏషియన్ బ్లాక్ మరియు అమెరికా ప్రభావం. పాకిస్తాన్ ప్రజలు బాధపడితే మన మనసుకు బాధ కలగదా? అల్లాహ్, భగవంతుడు చూడరా? త్వరలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర దేశాలు కలిసి ఏషియన్ బ్లాక్ను ఏర్పాటు చేసి అమెరికాకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. అమెరికా మారకపోతే మేమే వారిని ఎదుర్కొంటాం. అమెరికాకు గొప్ప శక్తి ఉందని అంటారు. అయితే వారు తమ రాకెట్ శక్తిని చూపించగలరా? ఒక రాకెట్తో నన్ను లక్ష్యంగా చేసుకోవాలి. నేను సిద్ధంగా ఉన్నాను. నేను ధ్యానం ద్వారా పొందిన శక్తి ఎక్కువ లేక వారి శక్తి ఎక్కువ అని పరీక్షించాలి. ప్రకృతి నియమాలు అవసరం. ప్రకృతి శక్తే అసలైన శక్తి. మానవుడు చేసిన మతాలు, నిబంధనలు సరైనవి కావు. సుందర్బన్స్లో అడవి జంతువులకు, చెట్లకు, కీటకాలకు మతాలు అవసరమా? వాటికి ఆసుపత్రులు అవసరమా?
కానీ మనిషి ప్రకృతిని నాశనం చేసి భవనాలు నిర్మించుకుంటున్నాడు. ప్రకృతి మనకు 14 భాగం భూమిని మరియు 34 భాగం నీటిని ఇచ్చింది. అయినా నీటి కొరత ఉంది. సూర్యుడు మన తండ్రిలా భూమి నుండి నీటిని ఆవిరి చేసి నిల్వ చేస్తాడు. ఇది ఏ శాస్త్రవేత్త చేయలేని కార్యం. శాస్త్రవేత్తలు గొప్ప బాంబులను తయారు చేశారు, కానీ మరో సూర్యుడిని సృష్టించలేకపోతున్నారు. ప్రకృతి రాజ్యమే కావాలి. అందుకే మానవుడి నియమాలు కాదు, ప్రకృతి నియమాలే ఉండాలి. భూమిపై ఎవరి హక్కులు తగ్గకూడదు. వ్యక్తిగత యాజమాన్య హక్కులు తొలగించి సహజ న్యాయాన్ని స్థాపించాలి. భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. మనకు చర్చలు చేయటానికి సమయం లేదు. భూమి కొనసాగుతుంది, కానీ మానవజాతి నశించిపోతుంది. మధ్యప్రాచ్య దేశాల్లో ఒకప్పుడు ప్రకృతి సమృద్ధిగా ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కడి చెట్లు, ఎక్కడి జంతువులు ఇవన్నీ మాయం అయ్యి భూమిలోపల చమురు రూపంలో మారిపోయాయి. మతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆకాశం నుంచి రాలేదు. సముద్రం నుంచి వచ్చిందా? భూకంపం వల్ల తయారైంది. చెట్లపై ఫలాల్లా వచ్చిందా? మతాలను తెంపుకుని తీసుకురావచ్చా? ప్రతి మనిషి ఆలోచించాలి. ఒక్కరోజు అందరూ మరణిస్తారు. మీరు మారకపోతే మరణం తప్పదు. భూమి తిరగబడుతుంది, పైభాగం కిందకు వస్తుంది, క్రిందివి పైకి వెళ్తాయి. మనిషి ఎక్కడికి వెళ్ళగలడు? మిగిలేది శూన్యం మాత్రమే. మంచి మార్గదర్శకత్వం అవసరం. ఇప్పుడు మంచి పనులు చేస్తున్నవారు తమ పనిని కొనసాగించాలి. మిగతా వారిని మార్గదర్శనం చేయడం కొనసాగించాలి. మార్పు అనివార్యం.